మనం పూర్తిగా స్మార్ట్ అవుతున్నామా? లేక మన బాడీలో జరిగే క్రియలను సైతం స్మార్ట్‌గా కిల్ చేస్తున్నామా? మనిషి ఎంత స్మార్ట్‌గా డెవలప్‌మెంట్ సాధించినా దానికి ఆధారం మన బ్రెయిన్. కానీ ఆ మెదడును సైతం వింటున్నారా? ఆ మెదడును సైతం వేరే మాట వినే స్థితికి స్మార్ట్‌గా వెళ్ళిపోతున్నామా? రీసెంట్‌గా బ్రెయిన్‌పై ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన చైనా సైంటిస్టులు కనుగొన్న సైన్స్‌కే అందని అతి గొప్ప రహస్యమేంటి? హలో అండ్ నమస్తే. వెల్కమ్ టు ఆర్‌జే ఇన్ఫర్మేషన్ ఆన్. లెట్ మీ ఆస్క్ ఎ క్వెషన్. మీలో ఎంతమంది పొద్దున్నే అలారం లేకుండా నిద్ర లేవగలరు? మహా అయితే క్లాక్. లేదంటే స్మార్ట్ ఫోన్ అలారంనే కదా మనల్ని నిద్ర లేపేది. ఇంకో విషయం, మీలో ఎంతమంది నిద్రలేమి, మతిమరుపు, ఊబకాయం, మధుమేహం, హై బీపీ, క్యాన్సర్, హార్మోన్ డిజార్డర్స్‌తో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు? పోనీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం మన బ్రెయిన్‌లో ఉండే జీవ గడియారం అదుపులో లేకపోవటమే అన్న సంగతి తెలుసా? అసలు ఈ జీవ గడియారం ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఈ గడియారాన్ని మనమెలా ఫాలో అవ్వాలి? ఈ క్లాక్‌తో మన టైం సెట్ చేసుకుంటే లైఫ్‌లో ఎంత చేంజ్ ఒస్తుంది? అసలు చైనా సైంటిస్టులు ఇటీవల కనుక్కున్న విషయం ఏంటి? తెలుసుకోవాలనుందా? అంతకన్నా ముందు కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. హైపోథాలమస్, సర్కాడియన్ రిథమ్, సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్. ముందు వీటి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మన బ్రెయిన్‌లో ఉండేవే. హైపోథాలమస్ ఇది మన మెదడులో ఉండే ఒక గ్లాండ్. సర్కాడియన్ రిథమ్ ఇది మెదడులో ఉండే క్రియలను తెలుపుతుంది. మన బాడీ సన్‌రైజ్ టైంలో యాక్టివ్‌గా, సన్‌సెట్ టైంలో డల్‌గా అవ్వటం లాంటి పనులను రిథమికల్‌గా చేస్తుంది. సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ జీవ గడియారం నడవటానికి హైపోథాలమస్‌లో ఉండే ఒక చిన్న భాగం. సూర్యకిరణాల కాంతి మన కళ్ళల్లో పడినప్పుడు ఆ కాంతి కంటిలోని రెటీనా ద్వారా ప్రయాణించి మెదడులో ఉండే సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్‌ను యాక్టివ్ చేస్తుంది. దాంతో ఈ సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ పని మొదలుపెడుతుంది. సో, మన మెదడుకు ఏదైనా ఒక విషయాన్ని చిన్న చిన్న గ్యాప్స్‌తో 3-5 టైమ్స్ చెప్పి వదిలేయండి. ఆ పనయ్యే వరకు మీ బయో క్లాక్ మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. కావాలంటే ఈ ఒక్క రోజు నిద్రపోయే ముందు రేపు ఉదయం 4:30కి లేవాలి. మరొక 5 నిమిషాల తర్వాత పొద్దున్నే 4:30కి లేవాలి. మరొక్క 10 నిమిషాల తర్వాత రేపు 4:30 గంటలకు లేచి నా వర్క్ చేసుకుంటాను అని అనుకొని నిద్రపోండి. 3-5 సార్లు మీరు చేయాల్సిన ఏ పని గురించైనా మీ మెదడులోని బయో క్లాక్‌కు చెప్పి చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో తట్టి లేపినట్టుగా మెళకువ వస్తుంది. మీరు చేయాలి అనుకున్న వర్క్ షెడ్యూల్‌ను కూడా ఇలా చేసి చూడండి. మీరు మరిచిపోయినా మీ శరీరంలోని బయో క్లాక్ మిమ్మల్ని అలర్ట్ చేసి తీరుతుంది. మన చుట్టూ చూస్తూ ఉంటాం. 40+లో చాలా మందికి మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవటం కోసం పేపర్ మీద చేయాల్సిన పని గురించి రాసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు రీసెంట్‌గా ఈ బయో క్లాక్‌ను ఫాలో అవుతూ ఒకే విషయాన్ని పదే పదే చెప్పటం మొదలుపెట్టారు. సో, చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. రీసెంట్‌గా చైనా సైంటిస్టులు ఈ జీవ గడియారం గుట్టు రట్టు చేసే ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ సైన్స్‌కి అంతు చిక్కని సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్‌లోని రిథమ్‌ను కంట్రోల్ చేసే సిలియా అనే కణాన్ని మన బ్రెయిన్‌లో గుర్తించారు. దీనిలోని వెంట్రుక లాంటి నిర్మాణాలు సర్కాడియన్ రిథమ్‌ను ప్రేరేపించే యాంటెన్నా సెన్సింగ్ సిగ్నల్స్‌గా పనిచేస్తున్నాయని గుర్తించారు. ఈ సిలియా కణం ప్రతి 24 గంటలకు విస్తరించి మళ్ళీ సేమ్ పొజిషన్‌లోకి రావటం వల్లనే బయో క్లాక్ పనిచేస్తుంది అని గుర్తించారు. జీవ గడియారం క్రమం తప్పినప్పుడు ఈ సిలియాను ఉత్తేజపరచటం ద్వారా యథాస్థితికి తీసుకురావచ్చు అనే విషయాన్ని గుర్తించారు. అంటే బయో క్లాక్ క్రమం తప్పటం వల్ల వచ్చే అన్ని అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పడినట్టే కదా! ఈ మోడర్న్ లైఫ్‌లో అవసరం కొద్దీ, అవసరం లేకపోయినా కూడా చీకట్లో నిద్రపోయే ముందు వరకు కూడా మొబైల్ ఫోన్ చూడటం చాలా మందికి అలవాటైపోయింది. దాంతో ఆ స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే లైటింగ్‌ను సూర్యకాంతిలా భావించి మన మెదడులోని సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ మనల్ని మేల్కొలుపుతుంది. దట్స్ వై చాలా మంది నేటి రోజుల్లో నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి మొబైల్ ఫోన్ వల్ల వచ్చే నిద్రలేమిని సెల్ ఫోన్ సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు. దీంతో మతిమరుపు, కళ్ళు మసకబారటం, కళ్ళల్లోంచి నీరు రావటం లాంటి అనేక సమస్యలొస్తున్నాయి.
అందుకే మన కోసం, మన ఆరోగ్యం కోసం మనం మారాల్సిందే. మన మెదడులోని బయో క్లాక్‌ను మనకు అనుకూలంగా మార్చుకొని స్మార్ట్‌గా కాకపోయినా సిన్సియర్‌గా జీవిద్దాం. ఇంకెందుకు ఆలస్యం? మీ బయో క్లాక్‌ను ఇప్పుడే యాక్టివ్ చేసుకోండి. వేటి అవసరం లేకుండా మీ లైఫ్‌ను మీరే లీడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.